గురూజీ కడప నుంచి సుజాత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సుజాత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. ఆయన పేరు ఆర్ వెంకట ప్రసాద్ అండి. 17/11/1977. పుట్టిన సమయం సాయంత్రం 7:30 అండి. మకర రాశి. సాయంత్రం 7:30 మకర రాశి అండి. గురువారం రోజు పుట్టారు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. మీ పాదాలకు నమస్కారాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ధనిష్ట నక్షత్రము మకర రాశిలో గురువారం సాయంత్రం జన్మించారా? అవును గురూజీ. మీ వీళ్ళ కుటుంబంలో ఎవరికైనా 2 వివాహాలు జరిగాయా తల్లి? మా కుటుంబంలో 2 వివాహాలు. మీ భర్త కుటుంబంలో? మా భర్త కుటుంబంలో లేదు గురూజీ. ఎవరికి లేదా? ఎవరికి లేదు గురూజీ. సరే తల్లి. మేము మీ దగ్గరికి వచ్చాం గురూజీ. ఓకే, గుడ్. నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాము. మే నెలలో వచ్చాము మేము. ఎన్ని రోజులు అయింది వచ్చి? మే నెలలో వచ్చినాం మే గురూజీ. నెలలో వచ్చారా? మా ఆయనకి పితృదోషం ఉందని చెప్పారు గురూజీ. అది ఇక్కడ నదులు అట్లా లేవు గురూజీ. మీరు చేయమనేది వీలు కాలేదు ఇక్కడ. అది వేరే ఏదన్నా రెమెడీ చెప్తారా గురూజీ? ఇక్కడ నదులు అట్లా లేవు ఇక్కడ చేయడానికి. అది చేయాలి తల్లి, ఎందుకంటే పితృదోషం ఉంది. నేను అందుకే 2 వివాహాలు ఉన్నాయని అడిగాను. మీరు వచ్చినప్పుడు కూడా ఇదే మాట అడిగి ఉంటాను కదా నేను. చెప్తున్నారు గురూజీ మీరు. ఎందుకంటే కానీ ఇక్కడ నదీ ప్రవాహంలో ఇలా టెంకాయ తీసుకొని చేయమన్నారు. ఇక్కడ ఎక్కడ ఇది లేదు గురూజీ. లేదు అంటే ఒక పని చేయండి, ఏదైనా తీర్థక్షేత్రంలో వెళ్ళి. మీ మావయ్య గారు ఉన్నారా? మామయ్య లేరు గురూజీ, చనిపోయినారు. మీ భర్త చేతిలోనే ఏదైనా తీర్థక్షేత్రంలో మోక్షనారాయణ బలి అని చేస్తారు, అది చేపించేయండి తల్లి. మోక్షనారాయణ బలి ఆ రోజు చెప్పింటానే మీకు, మోక్షనారాయణ బలి చేయండి అని. అంటే అది చెప్పలేదు గురూజీ మీరు. ఇప్పుడు మీకు ఇది చేయడం కాలేదు అంటే మీరు అదే చెయ్యాలి. సరే గురూజీ. ఎందుకంటే మనం మోక్షనారాయణ బలి, ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు నేను నదిలో వదిలేయండి అని చెప్పాను కదా, ఇది మీరు చేయకపోతే ఈ పూజా ఫలం మీకు రాదు కదా. ఉండేదే మెయిన్ అది దోషం. ఎందుకంటే ఇప్పుడు రమల శాస్త్రంలో 5వ స్థానం చూపిస్తుంది. సంతానం కోసం ప్రశ్న పెట్టావని ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఎక్సలెంట్, నో ప్రాబ్లం. అయితే ఇక ఆర్థిక సమస్యల్లో అభివృద్ధి ఉంది, మీలో ప్రాబ్లం ఏం లేదు. బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, కొత్తగా వస్తున్న ఏదేదో కరెక్ట్గా ఇంకా మీకు దొరకలేదు చేతికి. ఇంకా పూజ కూడా కంప్లీట్ కాలేదు, ఇది ఇంకా మొదలు పెట్టనే లేదు. చూడండి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మొత్తానికి ఇంకోసారి ప్రయత్నించేసి అన్నీ కరెక్ట్గా చేసుకోండి. నదీ తీరంలోనే వెళ్ళి ఒక్కరోజు మీ భర్తను ఒక్కరిని పంపించండి చాలు. మోక్షనారాయణ బలి చేసి వచ్చేస్తే మీవన్నీ సరిపోతాయి తల్లి. వేరే ఇంకేం అవసరం లేదు. నేను చెప్పింది మీరు చక్కగా చేయండి, ఖచ్చితంగా మీకు మంచిది అవుతుంది. దాంట్లో ఇంకొక మాట ఉండదు. చేయకపోతే నేను జవాబాదారి కాదు. అర్థమైంది కదా? మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. సుజాత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి వనజ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి మ్యామ్. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. నగేష్ గౌడ్ మేడం. 12/8/1974 మ్యామ్. నక్షత్రం ఐడియా లేదు మ్యామ్. గురూజీతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా గురూజీ. నమస్తే అమ్మా. అసలేం మాటలు రావట్లేదు గురూజీ నాకు. ఎందుకు తల్లి? నాకు అసలేం మాటలు కూడా రావట్లేదు. హ్యాపీగా ఇలాగే ఉండండి, సంతోషంగా ఉండండి. ఏం పని చేసేది మీ భర్త? బైక్ మెకానిక్ అయ్య గారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 years నుంచి. ఓకే, జన్మజాతకం బాగుంది. మీ భర్త పుట్టిండేది రోహిణీ నక్షత్రము, వృషభ రాశిలో. అయితే జన్మజాతకంలో చతుస్థానాన్ని చూపిస్తుంది. చతుస్థాన బుధః అంటే కులదైవ దోషం ఉంది, కులదైవ శాపం ఉంది అని. అంటే మీ కులదైవం ఎవరు తల్లి? నరసింహస్వామి గురించి. లక్ష్మీ నరసింహ. ఎందుకంటే కులదైవ శాపము దోషం అని ఉంది తల్లి. మీ చెప్పినట్టుగా మీ భర్త ఎన్నో కొడుకు? వాళ్ళ అమ్మా నాన్నగారికి రెండో కొడుకు గురించి. రెండో కొడుకు. మీకు సంతానం? నాకు 3, 2 బాబులు, 1 పాప. సరే తల్లి, చేపించండి. కులదైవము అంటే ఇంటి దేవుడు ఏదో లోపదోషం చేశారు వీళ్ళ ఫ్యామిలీ తరపు నుండి. ఆ శాపము అనేది మీ భర్త పైన కాస్త ఉంది. అందుకే జీవితంలో ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. ఆరోగ్యంలో కూడా కాస్త ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ స్టమక్ రిలేటెడ్ మేజర్ ప్రాబ్లం వస్తుంది, లేదు లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అని.
ఏమైనా కనబడుతూ ఉంటుందా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లము? ఏం లేదు గురుజీ, ఒక బ్యాక్ పెయిన్ ఒక్కటి వస్తుందంట. కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఈ స్టమక్ రిలేటెడ్ షాప్ కూడా ఏం నడవట్లేదు గురుజీ. దానికి నేను అభివృద్ధికి నేను రెమెడీస్ ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు షాప్ గురించి అడుగుతున్నారు, నేను ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అందువల్ల దాని గురించి జాగ్రత్త పడండి, వేరే ఇంకేం అవసరం లేదు. మీ భర్త చేతిలో సతతంగా ప్రతి సోమవారం జమ్మి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించాలి. గురువారం రోజు గురు దేవాలయంలో దీపం వెళ్ళడానికి నెయ్యి దానం ఇవ్వాలి. శనివారము కాస్త గంధము, ఆ గంధాన్ని నీళ్ళల్లో కలిపేసి దాన్ని వాళ్ళు ఎక్కడైతే మీరు వెహికల్స్ రెడీ చేసేది అవన్నీ మెకానిక్ షాపు, దానికి దృష్టి తీసి ఆ గంధాన్ని తీసుకెళ్ళి ఈ ఒక రావి చెట్టు మొదల్లో వేసి రావాలి. ఇలా 16 వారాలు చేస్తూ ఉంటే రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడైతే బిజినెస్ జరుగుతుంటుందో అక్కడ జలదీపం వెలిగించండి. జలదీపము ఖచ్చితంగా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది తల్లి, వేరే ఇంకేమీ అవసరం లేదు. ఈ జలదీపం చక్కగా మీరు వెలిగిస్తూ నేను చెప్పిన పరిహారాలు చేస్తే బిజినెస్తో డెవలప్మెంట్ అవుతుంది, ఆరోగ్యము సరిపోతుంది తల్లి. ఎప్పుడు ఆ పరమేశ్వరుని సంపూర్ణమైన అనుగ్రహం మీపై ఉన్న తల్లి. నమస్తే. వనజ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.